वार्तसादिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते। చిన్ని చిన్ని నడక నడచి పారిరావా కృష్ణ పారిరావా, చిన్ని చిన్ని నడక నడచి పారిరావా కృష్ణ పారిరావా, చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా, నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా, పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా, పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా, చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా, పారిరావా, చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా, పారిరావా, చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా, విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా, పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా, పలకవా, పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా, చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా, పారిరావా, సత్యధర్మ శాంతి ప్రేమ చాటి చెప్పవా కృష్ణ చాటి చెప్పవా, సత్యధర్మ శాంతి ప్రేమ చాటి చెప్పవా కృష్ణ చాటి చెప్పవా, చాటి చెప్పవా, చాటి చెప్పవా కృష్ణ చాటి చెప్పవా, చాటి చెప్పవా కృష్ణ చాటి చెప్పవా, సత్యధర్మ శాంతి ప్రేమ చాటి చెప్పవా కృష్ణ చాటి చెప్పవా, కృష్ణ చాటి చెప్పవా, చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా, కృష్ణ పారిరావా, చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా, పలుకు పలకవా, పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా, పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా, చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా, పారిరావా కృష్ణ పారిరావా, ఓంకార మందిరమున నిండియున్నవా కృష్ణ నిండియున్నవా, ఓంకార మందిరమున నిండియున్నవా కృష్ణ నిండియున్నవా,
నిండియున్నవా కృష్ణ నిండియున్నవా నిండియున్నవా కృష్ణ నిండియున్నవా చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా రావా చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా పారిరావా కృష్ణ పారిరావా చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా చిన్నారి నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా నోరు విప్పి పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా పలకవా పలుకు పలకవా కృష్ణ పలుకు పలకవా చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా చిన్ని చిన్ని నడక నడిచి పారిరావా కృష్ణ పారిరావా हरिः ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं
పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరములలో అసత్, జడ, దుఃఖ, మోహాత్మకమైనటువంటి ఉపాధుల కంటే విలక్షణమై సత్, చిత్, ఆనంద రూపము చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణామములు. ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 2వ అధ్యాయాన్ని యథామతిగా చింతన చేస్తూ ఉన్నాము. కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. ప్రథమ అధ్యాయంలో అధికారి నిరూపణ చేయబడింది. అధికారి అంటే వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి 4 సాధనాలు కలిగి ఉండి మరియు మలదోషము, విక్షేప దోషము లేనివాడై ఉన్నట్లయితే అతడు వేదాంత శ్రవణానికి అధికారి అని చెప్పుకుంటూ వచ్చాం. ఆ అధికారి పురుషుడు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేత్ అని చెప్తున్నది. సహా అంటే ఆ అధికారి పురుషుడు, తద్విజ్ఞానార్థం అంటే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొనుటకై గురుం ఏవ అభిగచ్చేత్ గురువుకే శరణాగతి వెళ్ళాలి. ఆ గురువు కూడా ఎలా ఉండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శ్రోత్రియుడు అయి ఉండాలి. శ్రోత్రియశ్చందో అదీతే అని శాస్త్రం చెప్పిన ప్రకారంగా శ్రోత్రియుడు అంటే 4 వేదాల యొక్క మరియు సకల వేదాంత శాస్త్రాల యొక్క సమగ్ర సారాన్ని గ్రహించిన వాడై, అనుభూతం ఉనర్చుకున్న వాడై, ఆచరణలో పెట్టిన వాడై, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఉండాలి. దయాళువు కూడా ఉండాలి, దయ కలిగి కూడా ఉండాలి. దయాళుం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య భక్త్యా విచార్య స్వరూపం యదాప్నోతి తత్వం నిదిధ్యాస్య విద్వాన్ స నిత్యోపలబ్ధి స్వరూపోహ తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఈ విధంగా మనకు స్వరూపానుసంధానాష్టకం చెప్తుంది. దయాళువు అయి ఉండాలి, శ్రోత్రియుడు అయి ఉండాలి, బ్రహ్మనిష్ఠుడు కూడా అయి ఉండాలి. అటువంటి గురువును ఆశ్రయించి అధికారి పురుషుడు తన స్వరూపాన్ని, పరబ్రహ్మతత్వాన్ని చక్కగా తెలుసుకోవాలి అని చెప్పింది. అదే ప్రక్రియను శృతిలో ఏ విధంగా చెప్పిందో అదే ప్రక్రియను అర్జునుల వారు అవలంబించి అతడు కూడా ఇప్పుడు శరణాగతి పొందినాడు. ఎవరికి? జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు. శరణాగతి పొంది అంటున్నాడు, అహం తే శిష్య, నేను నీ యొక్క శిష్యుడనైనాను. కాబట్టి నీకు శరణాగతి పొందినటువంటి శిష్యుడనైనటువంటి నన్ను, నీకు శరణాగతి పొందినటువంటి శిష్యుడనైనటువంటి నన్ను సాధి అంటే రక్షింపుము
అన్నాడు. ఎందుకయ్యా అనంటే, నేను ధర్మ సమ్మూఢ చైతస్కుడనైనాను. ధర్మం ఏదో అధర్మం ఏదో, కర్తవ్యం ఏమిటో అకర్తవ్యం ఏమిటో నేను తెలియలేకున్నాను. ఏది చేయాలో నాకు తోచుట లేదు. పైగా కార్పణ్య దోషం చేత అపహత చిత్తం కలిగిన వాడనున్నాను. కృపణత్వము అనేటువంటి దోషము చేత కొట్టబడిన వాడనున్నాను. అందువల్ల హే జగద్గురో, నేను నీకు శిష్యుడనైనాను, నన్ను రక్షింపుము అన్నాడు. కార్పణ్యం అనే దోషంతో తన స్వభావం చెడిపోయింది అని అంటూ అర్జునుడు అంటున్నాడు. ఇక్కడ తన యొక్క స్వభావము, తన చిత్తము కార్పణ్య దోషం చేత చెడిపోయింది అంటున్నాడు. ఈ సందర్భంలో కార్పణ్యం అనేటువంటి మాటకు అర్థం ఏమిటో తెలుసుకోవాలి కదా. అంటే కృపణస్య భావ కార్పణ్యం, కృపణ స్వభావానికే కార్పణ్యము అంటారు. కృపణుడనగా ఏమిటి అంటే లోభి అని మనము వ్యవహారంలో చెప్పుకుంటాము. అంటే తాను తినక ఇతరులకు పెట్టక తాను సంపాదించింది తన దగ్గరే పెట్టుకొని ఉండేటువంటి పిసినారి. తాను తినడు, ఇతరులకు పెట్టడు. అటువంటి పిసినారికి ఏమంటాము లోకంలో? కృపణుడు, లోభి అంటాం. లోభము అనేటువంటి స్వభావమే కార్పణ్యం. అయితే ఇక్కడ అర్జునుడిలో ఈ లోభత్వం ఉందంటారా అంటే, అపి త్రైలోక్య రాజ్యస్య హేతోహో కిమ్ను మహీకృతే అన్నాడు. 3 లోకాల రాజ్యాధిపత్యం నాకు ఇచ్చినా కానీ నాకు అవసరం లేదు. భైక్షం అపీహ లోకే, నేను బిచ్చమెత్తుకొని తిని బ్రతుకుతాను కానీ నాకు ఈ రాజ్యభోగాలు, ఈ లోకాధిపత్యాలు నాకు వలదు అన్నాడు. మరి ఇప్పుడు అతనికి కృపణత్వ భావం ఉందంటారా? లోభత్వం ఉందంటారా? త్యాగి ఉన్నాడు. అతడు సర్వమును త్యాగం చేయడానికి సిద్ధం ఉన్నాడు. అటువంటి వానికి లోభత్వం అనేటువంటి దోషం ఉంది అని చెప్పడానికి రాదు. కానీ స్వయంగా తన ముఖతః అంటున్నాడు, నేను కార్పణ్య దోషము చేత కొట్టబడినాను అంటున్నాడు. మరి కార్పణ్య దోషానికి అర్థం ఏం చెప్పుకోవాలి? లోకంలో వ్యవహారంలో ఏదైతే కృపణుడు లోభి ఉన్నాడో అటువంటి స్వభావం అయితే అర్జునుడికి లేదు. మరి ఏమి కృపణ శబ్దానికి అర్థము అనంటే, అన్యత్ర కూడా వేరే తిరిగి కూడా కృపణ శబ్దానికి అర్థం ఈ విధంగా చెప్పబడి ఉంది. ఏమనంటే, కృపణహస్తు అజితేంద్రియ. కృపణుడంటే ఇంద్రియాలు నిగ్రహింపని వానికి, అజితేంద్రియునికి. అంటే ఇంద్రియాలను జయించలేదు, ఇంద్రియాలను తన అదుపులో పెట్టుకోలేదు, ఇంద్రియాలకే తాను వశగతుడైనాడు. అటువంటి వానికి కృపణుడు అంటారు. మరి ఈ విధంగా విచారం చేసినా కానీ అర్జునునికి ఈ లక్షణం సమన్వయమవుతుందా? ఎందుకనంటే అర్జునుడు ఇంద్రియ జయుడున్నాడు, జితేంద్రియుడున్నాడు. ఎలా చెప్పగలము అనంటే, దివ్యాస్త్రాలను సంపాదించుకోవడానికి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు ఊర్వశి తనను వరించి వెంటాడితే ఆమెను అమ్మ, తల్లి అని సంబోధించాడు. మరి ఇప్పుడు అతనికి ఇంద్రియ జయం లేదంటారా? చెప్పండి. జితేంద్రియుడు ఉన్నాడు. అంటే అనుభవించేటువంటి యోగ్యత, సామర్థ్యము ఉంది. అనుభవించుటకు యోగ్యమైన భోగ్యము కూడా ఎదుట ఉన్నా కూడా దాన్ని తూలనాడినాడు, తిరస్కరించినాడు.
వికారహేతౌ సతివిక్రియంతే ఏషాంన చేతాంసి తయేవ ధీరాః. ధీరుడు అర్జునుడు, ధీరపురుషుడు. ధియం బుద్ధిం నిగృహ్ణాతి ఇది ధీరః. బుద్ధిని తన అదుపులో పెట్టుకున్నాడు, ఇంద్రియాలను తన అదుపులో పెట్టుకున్నాడు. వికృతము కలిగించేటువంటి విషయాలు ఎదుట ఉన్నప్పటికీ కూడా ఎవరైతే నిర్వికారంగా ఉంటారో అతడు ధీరపురుషుడు. ధీరపురుషుడు అంటే పెద్ద బలాఢ్యుడు, 10 మందిని కొట్టేవాడు అనుకోకండి. ధీరుడు అంటే తన ఇంద్రియాలను జయించినవాడు, తన బుద్ధిని జయించినవాడు ధీరపురుషుడు. మనసును వికృతమునర్చేటువంటి విషయాలు ఎదురుగా ఉంటే కూడా వాటి చేత ప్రభావితుడు కాడు, నిర్వికారంగా ఉంటాడు. అది అర్జునులో ఉంది. ఈ పూర్వశి యొక్క దృష్టాంతం చేత మనకు తెలుస్తుంది. మహాదేవుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. శివుడు, పార్వతీదేవి ఆ శివుణ్ణే పెళ్ళాడాలి, అతన్నే వివాహం చేసుకోవాలి అని శివుని మీద మనసు పెట్టింది పార్వతీదేవి. మరి అతని మనసును ఏ విధంగా చూరగొనాలి అని ఆమె ఒక ఉపాయం పన్ని ఆ శివుని దగ్గరికే వెళ్ళి సేవ చేసుకుంటూ ఉంటాను. సేవ చేసుకుంటూ ఉండగా ఒకసారి అతడు నన్ను స్వీకరిస్తాడు అనేటువంటి భావన చేత శివుని దగ్గరికి వెళ్ళింది. ఆ తపస్సు చేసుకునేటువంటి శివుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, స్వామి, మీ పాదసేవ చేసుకోవాలని వచ్చాను, మీరు అంగీకరిస్తే నేను మీ పాదసేవ చేసుకుంటాను అన్నాడు. చేసుకో అమ్మా అన్నాడు. కానీ ఎవరైనా తపస్వి ఒంటరిగా తపస్సు చేసుకుంటున్నప్పుడు అక్కడ స్త్రీలు ఉండవచ్చా? స్త్రీల సాన్నిధ్యంలో తపస్సు జరుగుతుందా? వాస్తవంగా పాడైపోతుంది, తపస్సు పాడైపోతుంది. అందుకని తపోభూమినందు తపస్సు చేసుకునే వారి సమీపంలో స్త్రీలు ఉండరాదు అని చెప్పింది. కానీ శివుడు మాత్రం ఒప్పుకున్నాడు, చేసుకో అమ్మా అన్నాడు. ఇక ఆయన ఎదురుగా ఆ చుట్టూ పరిసరాలన్నిటి కూడా శుభ్రం చేయడము, చక్కగా గోవు పేడతో మంచిగా శుభ్రంగా ఏమంటారు దాన్ని లేపనం చేయడము, ముగ్గులు వేయడము, పుష్పాలు అన్నీ వెలజల్లడము, సుగంధితమైనటువంటి పుష్పాలు తెచ్చి అన్ని రకాలుగా ఆమె సేవలు చేస్తూ ఉంది. అయినా కూడా అతడు తపస్సులోకి వెళ్ళిపోయినానంటే కళ్ళు తెరిచి చూడడు, ఆమెతో మాట్లాడు. మొట్టమొదటి వచ్చినప్పుడే చేసుకో అమ్మా అన్నాడు, అంతేగాని మరొకసారి మాట్లాడలేదు. ఆమెను మందలించలేదు. ఈమె సేవ ఈమె చేసుకుంటూనే ఉంది. కానీ ఆయన మాత్రం నిర్వికారంగా ఉన్నాడు. ఆయన మనసు మాత్రం ఎప్పుడు కూడా చెలించలేదు. అంటే అంత నిగ్రహపరుడు కాబట్టే ఉండమ్మా, చేసుకో, సేవ చేసుకో అనగలిగినాడు. లేకపోతే తపోభూమిలో స్త్రీలు ఉండడానికి ఆస్కారం లేదు. అందుకని వికారహేతౌ సతివిక్రియంతే ఏషాంన చేతాంసి తయేవ ధీరాః అని కాళిదాస్ మహారాజు కుమార సంభవంలో 1-59లో చెప్పినాడు. అయితే ఈ విధంగా అజితేంద్రియుడు కృపణుడు అనే అర్థం కనుక అర్జునుడికి అన్వయం చేస్తామని అంటే అది కుదరదు. ఎందుకంటే ఇంద్రియ జయుడు ఉన్నాడు, జితేంద్రియుడు ఉన్నాడు. అందుకని కృపణుడు అనే శబ్దము అజితేంద్రియుడు అనే అర్థంలో అర్జునునికి అన్వయించదు. మరి ఎలా? తానైతే అంటున్నాడు నేను కృపణుడును అయ్యాను అంటున్నాడు. మరి కృపణ శబ్దానికి మరేం అర్థం చేయాలి అంటే భగవద్గీతలోనే ఒక చోట చెప్పింది ఉన్నది, కృపణాః ఫలహేతవః అని చెప్పింది. ఫలాపేక్షతో పనిచేసే వారిని కృపణులు అంటారు అని భగవద్గీత చెప్తుంది. అంటే ఎవరైతే
కర్మలు ఫలాపేక్ష చేత చేస్తారో, ఫలాన్ని అపేక్షించి, అంటే ఇదమహం కరిష్యే అస్య ఫలస్య భోక్త అహం, ఈ కర్మ నేను చేస్తున్నాను, ఈ కర్మ యొక్క ఫలం నేను అనుభవిస్తాను, ఫలాన్ని అపేక్షిస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఫలాపేక్ష చేత చేస్తే ఎవరైతే కర్మలు చేస్తారో వారికి కృపణులు అంటారు అని చెప్తున్నారు. కానీ ఆ విధమైన లక్షణం కూడా అర్జునునికి అన్వయమవుతుందా అని అంటే కాదు. ఎందుకు? ఆయనే స్వయంగా చెప్పినాడు, అవాప్య భూమా వసపత్నం వృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం అని. యుద్ధం ద్వారా వచ్చే లౌకిక పారలౌకిక సుఖాలపై నిస్పృహత్వాన్ని ప్రకటించాడు అర్జునుడు. ఈ లోక సంబంధమైనటువంటి సుఖాలు కానీ పరలోక సంబంధమైనటువంటి సుఖాలు కానీ వాటి పట్ల నిస్పృహతను ప్రకటన చేశాడు. వాటి యందు స్పృహ లేదు, ఆసక్తి లేదు, రాగము లేదు, కోరిక లేదు. మరి అతనికి ఫలాపేక్ష ఎలా ఉంటుంది చెప్పండి? అందుకని ఈ అర్థం కూడా అన్వయం కాదు. కానీ స్వయంగా తన నోట కార్పణ్య దోషము చేత కొట్టబడిన చిత్తము కలవాడను నేను, అందుకని హే కృష్ణ నన్ను రక్షించుము అన్నాడు. మరి ఈ కార్పణ్య దోషము అర్జునునికి ఏమిటిన్నది అనంటే చెప్తున్నాడు ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తు 3-8-10. యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణః అని అంటూ యాజ్ఞవల్క మహర్షుల వారు చెప్పినారన్నమాట. గార్గి మరియు యాజ్ఞవల్క సంవాదంలో గార్గితోనే అంటున్నాడు యాజ్ఞవల్క మహర్షుల వారు, హే గార్గి, ఏతదక్షరం ఓ విదిత్వ, ఈ అక్షర స్వరూపమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోకుండా అస్మాల్ లోకాత్ ప్రైతి, ఈ లోకము నుంచి వెళ్ళిపోతాడో అంటే మరణిస్తాడో, తన స్వరూపాన్ని తాను తెలుసుకోకుండా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోకుండా ఎవరైతే ఈ లోకము నుండి మరణించి వెళ్ళిపోతారో సహ కృపణః, వాడు కృపణుడు అని చెప్పదు. మామూలుగా లౌకిక అర్థమైతే లోభి, పిసినారి అని అర్థం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా జీవులలో ఈ కృపణత్వం ఉంది. జీవులకు ఈ కృపణత్వం ఉంది. ఏ విధంగా ధనము కలిగినటువంటి వాడు తినక ఇతరులకు పెట్టక మమకారం చేత దాన్ని దాచిపెడుతూ ఉంటాడో ధనమును, పెద్దగా అదేవిధంగా జీవులలో కూడా ఆ కృపణ స్వభావం ఉంది. ఎందుకు చెప్పండి? జీవులలో నేను జీవుణ్ణి, నేను కర్తను, నేను భోక్తను, నేను బ్రహ్మచారిని, గృహస్థుని, వానప్రస్థుని, సన్యాసిని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది వర్ణాలు కలవాన్ని అనేటువంటి అభిమానం చేత తన యొక్క జీవత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఏదైతే భ్రాంతి చేత తన యందు జీవత్వాన్ని ఆరోపించుకున్నాడో దాన్ని వదలడానికి ఇచ్చరించడం లేదు, దాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడడం లేదు. మరి ఇప్పుడు లోభియా కాదా చెప్పండి? ఏ విధంగా ధనమును వదులుకోవడానికి లోభి ఇష్టపడడో అదేవిధంగా జీవుడు తన యొక్క జీవత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకని జీవుడు కూడా కృపణుడే. ఎందువల్ల అని ఒకవేళ మనం ప్రశ్నించినట్లయితే దానికి మూల కారణం ఏమిటి చెప్పండి? అజ్ఞానం. ఇదన్నమాట. ఇగో కార్పణ్య దోషం అంటే ఏదో కాదు, అజ్ఞానమే అని సిద్ధమైంది. ఇప్పుడు పరమాత్మ యొక్క జ్ఞానం లేకపోతే అజ్ఞానం, అదే కార్పణ్య దోషం. ఇక అర్జునులో
మిగతా దోషాలు ఏవీ లేవు, కానీ ఈ ఒక్క అజ్ఞానం మాత్రం ఉంది. మనం అధికారి యొక్క నిరూపణ చేస్తున్నప్పుడు కూడా తెలుసుకున్నాం. మల విక్షేప దోషాలు లేకుండా కేవలం స్వరూప అజ్ఞానం మాత్రం ఒకటి ఉండి వివేకాది 4 సాధనాలు ఎవరిలో ఉన్నాయో అతడు అధికారి అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు అర్జునులో కూడా మలదోషము అంటే పాపదోషము లేదు, విక్షేపం అంటే చంచలత అనేది కూడా లేదు. మరి 4 సాధనాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి, కానీ కేవల అజ్ఞానం మాత్రం ఉంది. ఎవరి అజ్ఞానము? స్వరూప అజ్ఞానమే. తన స్వరూపం యొక్క అజ్ఞానమే తనకుంది. తన స్వరూపాన్ని తెలుసుకుంటే తానే పరబ్రహ్మ స్వరూపుడు. మరి తనకు అజ్ఞానము ఉంది కాబట్టి ఆ అజ్ఞానమే ఇక్కడ కార్పణ్య దోషము అని తెలుసుకోవాలి. ఇదే అన్ని దోషాలకు మూలం. అదొక్కటి ఉంటే అన్ని దోషాలు ఉన్నట్లే అంటాడు. మళ్ళా అర్జునులో ఏ దోషాలు లేవు, ఒక అజ్ఞానం మాత్రం ఉంది, కానీ అదొకటి ఉంటే అన్నీ ఉన్నట్టే అంటాడు. అంతే కదా? ఎందుకు? అన్నిటికీ మూలం అజ్ఞానం. మరి అది ఉన్నదంటే అన్నీ ఉన్నట్టే. ఎవరో అన్నారంట, నాకు ఏ రోగము లేదు, కానీ ఒక క్షయ రోగం మాత్రం ఉంది. నాకు ఏ రోగము లేదు, కానీ ఒక క్షయ రోగం మాత్రం ఉంది. చాలదా? అదొక్కటి చాలదా? అట్లా ఇక్కడ ఏ దోషాలు లేకున్నా కానీ అజ్ఞానం అనే ఒక దోషం ఉన్నదంటే అన్ని దోషాలు ఉన్నట్టే. ఇలా అందుకని అజ్ఞానం అంటే ఏంది? తనను తాను తెలుసుకోకపోవడము. వాస్తవంగా తన స్వరూపం ఏమిటి? సచ్చిదానంద రూపం, సద్రూపము, చిద్రూపము, ఆనంద రూపము. అట్లా ఉండి కూడా తనను తాను తెలుసుకుంటలేడు, విపరీతంగా తెలుసుకున్నాడు. అన్యథా సంతమాత్మానం యో అన్యథా ప్రతిపద్యతే కిం తేన న కృతం పాపం చౌరేణాత్మాపహారిణ అంటూ మహాభారతంలో వ్యాసభగవానుడు చెప్తాడు. అన్యథా సంతం ఆత్మానం, అన్య ప్రకారంగా ఉన్నటువంటి తన స్వరూపాన్ని యహ అంటే ఎవడైతే అన్యథా ప్రతిపద్యతే వేరే ప్రకారంగా తెలుసుకుంటాడో వాడు చేయని పాపమేది అంటాడు. చూడండి, బాగా విచారం చేయండి. తన స్వరూపాన్ని తాను యథాతథంగా తెలుసుకోకపోతే ఇంకా మనం చెయ్యని పాపం అంటూ లేదు. ఘోరమైనటువంటి మహాపాతకాలు కూడా చేసిన వాళ్ళమే మనం. ఇక వాటి నుండి నిష్కృతి పొందేది ఎట్లా చెప్పు? అందుకని ఒక్క స్వరూపాన్ని తెలుసుకోకపోతే అన్ని పాపాలు చేసినట్టే. స్వరూపాన్ని తెలుసుకోకపోవడం అంటే ఏంది? అజ్ఞానం ఉన్నట్టు కదా. అజ్ఞానం ఉంటే ఇంకా ఏ పాపం ఉండదు చెప్పండి. ఆ అజ్ఞానానికే పాపము అని కూడా శ్రీ వాల్మీకి మహర్షుల వారు యోగ వాసిష్టంలో చెప్తాడు. అజ్ఞానముచ్యతే పాపం. అజ్ఞానానికే పాపం అనాలి. పాపం అంటే ఏందో కాదు. అజ్ఞానం ఉన్నదంటే అన్ని పాపాలు చేసిన వాళ్ళమే మనం. మన స్వరూపం ఎట్లా ఉన్నది? సత్తు చిత్తు ఆనంద రూపం ఉన్నది. అన్యథా సంతమాత్మానం, సచ్చిదానంద రూపం చేత ఉన్నటువంటి తన స్వరూపాన్ని యహ అన్యథా ప్రతిపద్యత, ఎవడైతే నేను జీవుణ్ణి, నేను కర్తను, నేను భోక్తను, బ్రాహ్మణుణ్ణి, అట్లా ఇట్లా అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు చేయని పాపం అంటూ లేదు. ఇంకేముంది? చౌరేణ ఆత్మాపహారిణ అని చెప్పినాడు. వీడు తన ఆత్మనే దొంగిలించినటువంటి దొంగ అంటాడు. తన ఆత్మనే తను దొంగిలించినాడు, తన ఆత్మనే అపహరించుకున్నాడు. అందుకని దొంగ అని ఒక చోట చెప్పింది.
ఏకేచాత్మహనో జనాహ అని అంటూ ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఆత్మహనో జనాహ, ఆత్మహంతకులు వీళ్ళంతా. అంటే తన స్వరూపాన్ని తానే స్వయంగా చంపుకున్నాడు. కాబట్టి తన స్వరూపాన్ని తెలుసుకోకపోవడం అనేదే అజ్ఞానము. ఆ అజ్ఞానం అనేదే కార్పణ్య దోషము, కృపణత్వ దోషము అని నిర్ధారణ అయింది. మరి ఇప్పుడు ఈ అజ్ఞానం అనేటువంటి రోగము ఇది మనం అలా పెట్టుకుందామా, దీన్ని పొడగొట్టుకుందామా? చెప్పండి. అజ్ఞానం ఉంటేనే బాగుంటుందంటారా? ఒక చిన్న పిల్లవాడిని ఒక గదిలో వేసి తలుపులు వేసేసాం, కిటికీలు మూసేసాం, కరెంటు బంద్ చేసాం బయట నుంచి అంతా. అప్పుడు వాడు ఏమంటాడు? చిన్నపిల్లవాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాడు కదా. అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఏడుస్తాడా లేడా? నవ్వుతాడా? ఏడుస్తాడు. ఎందుకు? చిమ్మన చీకటి ఉంది అంటే చీకటి అతనికి ఇష్టం లేదు, అంతే కదా. మీకు ఇష్టమేనా? చిమ్మన చీకట్లో అలాగే ఉంటారా? చిమ్మన చీకట్లో భోజనం చేస్తారా? పనులు చేసుకుంటారా? ఇష్టమా చీకటి? ఎవరికీ ఇష్టం లేదు. అట్లే అజ్ఞానం కూడా ఎవరికీ ఇష్టం లేదు, కానీ ఇష్టపడుతున్నారు. ఇది విచిత్రం కదా. ఇప్పుడు ఎవరికైనా అనండి, ఎవరి తెలివి తక్కువడా అన్నావనుకో, వాడు ఏమంటాడు? నన్ను తెలివి తక్కువడా అంటావా? అంటే తెలివి తక్కువతనం అంటేనే అజ్ఞానం కదా. అంటే నేను అజ్ఞానిని అని ఒప్పుకునేటువంటి ఇష్టం లేదు, కానీ అజ్ఞానాన్ని ఇష్టపడుతున్నాడు వాడు. ఎట్లా అంటే తన స్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ సంసారంలో పడి వాడు అనేకమైనటువంటి ఇక్కట్లకు గురవుతున్నాడా లేదా? కర్తృత్వ భోక్తృత్వాలకు అభిమానిస్తున్నాడా లేదా? నేను జీవుణ్ణి, కర్తను, భోక్తను అంటున్నాడా లేదా? నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నాకు ఈ కర్తవ్యం ఉంది, ఆ కర్తవ్యం ఉంది, నేను ఈ కర్మ చేస్తాను, ఈ కర్మ చేస్తే ఆ కర్మ ఫలాన్ని నేను అనుభవిస్తాను అనేటువంటి భోక్తృత్వము, కర్తృత్వము అన్నీ అతడు తన ఏదైనా ఆరోపించుకొని అజ్ఞానాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ జీవుడు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడంలే. చూసారా? అర్జునుడు తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను కృపణత్వ దోషం చేత కొట్టబడ్డాను అన్నప్పుడే తన తప్పును తాను తెలుసుకున్నాడు, అంటే అజ్ఞానాన్ని స్వీకరించినాడు. ఇట్లా చాలామంది అజ్ఞానాన్ని స్వీకరించడానికి ఒప్పుకోరు. ఇట్లా తెలియని మూడునికి తనకు తెలియదనే సంగతి కూడా తెలియదు. పూర్తిగా నిండా మునిగిండు అనుకోవాడు కదా. నిండా మునిగినోనికి చలి ఎక్కడిది అంటారు కదా. అనుకుంటారా? ఇక్కడ ఎవడన్నా ఉందా వాడుకలో? నిండా మునిగిన వానికి చలి తెలియదు అంటాడు. అట్లా వీడు అజ్ఞానంలో పూర్తిగా మునిగినాడు కదా. ఇక వానికి నేను అజ్ఞాని అనేది కూడా తెలుస్తలేదు, వానికి నాకేమీ తెలియదు అనేది కూడా తెలుస్తలేదు. ఎందుకనంటే ఈ మూఢత్వం పెరిగే కొద్దీ నాకంతా తెలుసు అనేటువంటి అహంకారం వృద్ధి పొందుతూ ఉంటుందన్నమాట. ఇట్లా ఎంతెంత ఆ మూఢత్వం పెరుగుతూ ఉంటుందో అట్లా అహంకారం పెరుగుతూ ఉంటుంది. తన అజ్ఞానాన్ని స్వీకరించాడు. నాకు తెలియదంటావా, నాకు అన్నీ తెలుసు అంటాడు వాడు, కానీ ఏమీ తెలియదు. నాకు ఏమీ తెలియదనేటువంటి తెలివి రావాలంటే ఎంతో తెలివి కావాలి, అంతేనా? లేదు. నాకు ఏమీ తెలియదు అనేది తెలియాలంటే ఇంతో అంత తెలివి ఉండనా లేదా కదా. నేను అజ్ఞానిని అని ఒప్పుకున్నాడు అనుకో,
నేను అజ్ఞానిని అని ఒప్పుకున్నాడు అనుకో, నేను అజ్ఞానిని అని తెలుసుకొని అంటున్నాడా, తెలియక అంటున్నాడా? నేను అజ్ఞానిని అని తెలుసుకొని అంటున్నాడా, తెలియక అంటున్నాడా? నాకు అజ్ఞానం ఉన్నది అని తెలియకపోతే నేను అజ్ఞానిని ఎట్లా చెప్తున్నాడు వాడు? నాకు అజ్ఞానం ఉంది అని వానికి తెలియకపోతే నేను అజ్ఞానిని అని ఎలా చెప్పుకుంటున్నాడు? అంటే తెలిసింది, ఎంతో అంత తెలివి ఉండాలి. ఈ అనుభవాన్ని బట్టి విచారం చేస్తే వాస్తవంగా నీకు అజ్ఞానమే లేదు, అజ్ఞానమే లేదు. నువ్వే చెప్తున్నావా లేదా? నేను అజ్ఞానిని అని చెప్తున్నావు కదా, అజ్ఞానాన్ని తెలుసుకున్నావు కదా. ఎవరు తెలుసుకున్నారు? ఎవరు అంటున్నారు నేను అజ్ఞానిని? నువ్వే అంటున్నావు కదా. మరి నీకు అజ్ఞానం ఉండదని తెలిసిందా లేదా? తెలుసుకున్నోనికి అజ్ఞానం ఉంటే ఇది అజ్ఞానం ఉన్నదని ఎవరికి తెలవాలి? తెలుస్తలేదా? అజ్ఞానం ఉంది అని తెలుసుకుంటున్నావు అంటే తెలుసుకునేకు నీకు తెలివి ఉన్నట్టా లేనట్టా? ఆ అజ్ఞానాన్ని తెలుసుకునే నీకు తెలివి ఉన్నట్టా లేనట్టా? ఆ తెలివికి ఏమంటారు? జ్ఞానం అంటారు. అంటే నువ్వు జ్ఞానరూపుడమని సిద్ధమైంది కదా. అజ్ఞానాన్ని తెలుసుకుంటున్నావంటే నీకు జ్ఞానం ఉంది కదా. మరి ఎప్పుడైతే నువ్వు జ్ఞానరూపుడవో అజ్ఞానం ఎక్కడిది నీకు? నేను అజ్ఞానిని అని అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఘనచ్చన్న దృష్టిర్ఘనచ్చన్న మర్కం యథా నిష్ప్రభం మన్యతే చాతి మూఢః యథా బద్ధవద్భాతి యో మూఢదృష్టే స నిత్యోపలబ్ధిస్వరూపోహమాత్మా స నిత్యోపలబ్ధిస్వరూపోహమాత్మా. హస్తమూలకాచార్యులు అంటారు, ఒక ఉదాహరణ ఇచ్చినాడు అక్కడ చూడు, బాగా కొంచెం ఏకాగ్రతతో వినండి. మీరు కన్నుతోని ఏదైనా ఒక పదార్థాన్ని చూడాలంటే దానికి ప్రకాశం యొక్క అవసరం ఉన్నదంటారా లేదంటారా? కన్నుతోని ఏదైనా ఒక పదార్థాన్ని చూడాలనుకున్నావనుకో, ఈ కన్నుకు ప్రకాశం అవసరమా లేదా? ఒకవేళ కన్నుకు ప్రకాశం అక్కర్లేదు అని అంటే చీకట్లోకి వెళ్ళి చూడండి. చీకట్లో కన్ను మంచిగానే ఉంది కదా, కన్ను అయితే బాగుంది, కానీ ఏ పదార్థాన్ని చూడలేదే. అంటే ఈ నేత్రానికి ప్రకాశం యొక్క అవసరం ఉంది. ప్రకాశం ఉంటేనే నేత్రము రూపాన్ని చూడగలుగుతుంది, పదార్థాన్ని చూడగలుగుతుంది. అంతే కదా. అట్లే చిన్నపిల్లలు బయట ఆడుకుంటున్నారు. వర్షాకాలం రోజులు, ఆకాశంలో అన్ని మబ్బులు వస్తున్నాయి, మేఘాలు వస్తున్నాయి. వస్తూ వస్తూ ఒక మేఘము సూర్యునికి అడ్డంగా వచ్చిందంట. సూర్యునికి అడ్డంగా వచ్చింది. అప్పుడు పిల్లలు అంటారు, ఓ మేఘం వచ్చింది సూర్యుని కప్పేసింది, మేఘం వచ్చింది సూర్యుని కప్పేసింది అంటారు. అయితే వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? నేత్రంతో చూసి చెప్పగలుగుతున్నారు కదా. ఆ మేఘాన్ని చూశారు కదా. ఆ మేఘాన్ని దేనితో చూశారు? నేత్రంతో చూశారు కదా, కంటితో చూశారు. మరి కన్నుకైతే ప్రకాశం యొక్క అవసరం ఉంది, ఉందా లేదా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు ఆ మేఘాన్ని చూడడానికి ఈ కన్నుకు ఏ ప్రకాశం యొక్క అవసరం వచ్చింది? అక్కడ ఏ ప్రకాశంలో కన్ను మేఘాన్ని చూడగలిగింది? దీప ప్రకాశం అంటారా, విద్యుత్ ప్రకాశం అంటారా? ఏ ప్రకాశంలో మేఘాన్ని చూశాడు? సూర్యుని ప్రకాశమే కదా.
అంతటా వ్యాపించి ఉన్న ప్రకాశం సూర్యునిదే కదా. ఆ సూర్యుని వెలుగులోనే మేఘాన్ని చూసినాడు. మరి ఇప్పుడు సూర్యుడు కప్పబడ్డాడు అంటారా మీరు? సూర్యుడు కప్పబడ్డా? వాస్తవంగా విచారం చేస్తే సూర్యుని యొక్క వైశాల్యం ఎంత, ఈ మేఘం యొక్క వైశాల్యం ఎంత? సూర్యుని ఎలా కప్పుతుందండి? కప్పే వస్తువు ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి, కప్పబడేది చిన్నగా ఉండాలి, అంతే కదా. ఇక్కడ ఒక కడవ పెట్టినామనుకో, ఆ కడవ మీద ఒక వస్త్రం వేసినాం. ఇప్పుడు ఆ కడవనంతా వ్యాపించి ఆ వస్త్రం ఇంకా మిగిలి ఉంది అంటేనే అప్పుడు ఆ కడవను కప్పగలిగింది, మూసేయగలిగింది. అంటే కప్పే వస్తువు పెద్దది ఉండాలి, కప్పబడేది చిన్నగా ఉండాలి కదా. కానీ ఈ మేఘం ఎంత, ఆ సూర్యుడు ఎంత వైశాల్యంలో విచారం చేస్తే? మరి వాస్తవంగా మేఘము సూర్యుని కప్పిందా, ఎవరిని కప్పింది చెప్పండి? చూపుని కప్పింది అంతే, మన కంటి చూపుని కప్పింది, సూర్యుని కప్పలే. అట్లా మన దృష్టిని కప్పింది అజ్ఞానం, అంతేగాని భగవంతుని కప్పలే. కప్పడానికి దానికి శక్తే లేదు, అంత శక్తి ఎక్కడిది? మన శరీరంలో ఎక్కడో ఒక చిన్న మచ్చ ఉంటుంది కదండి, చిన్న మచ్చ ఏదో ఎక్కడ ఉంటుంది. అంటే శరీరం యొక్క పరిమాణం చేత ఈ మచ్చ యొక్క పరిమాణం ఎంత? ఒక నువ్వు గింజ అంత, ఇంకా మరీ చిన్నగా కదా. అట్లా భగవత్ స్వరూపమునందు ఈ మాయ అనేది గంత ఉంది, ఒక నువ్వు గింజ అంత ఉన్నది. అటువంటిది అంత విశాలమైనటువంటి వ్యాపక చైతన్యాన్ని పరమాత్మను ఎలా కప్పగలదు? కప్పలేదు. వీని దృష్టిని కప్పింది అంతే. అందుకని మనం దృష్టిని మార్చుకుంటే అయిపోతుంది. నేను జీవుణ్ణి అనేటువంటి దృష్టిని మార్చుకుంటే వాడు దేవుడే. जो अविकृत कौन्तेय में राधापुत्र प्रतीति चिदानंद घन ब्रह्म में जीव भावति हरीति. శ్రీ వృత్తి ప్రభాకరము అనేటువంటి మహత్తరమైన గ్రంథము శ్రీ సాధు నిశ్చలదాస్ స్వామి రాశాడు. అందులో ఈ హిందుస్థానీ దోహ పద్యం రాసినాడు అన్నమాట. ఏ విధంగా కర్ణుడు కుంతీపుత్రుడే అయి ఉండి కూడా నేను సూతపుత్రుణ్ణి అనుకున్నాడా లేదా? నేను సూతపుత్రుణ్ణి అనుకున్నాడు. ఎందువల్ల? అజ్ఞానం వల్ల. అంటే నేను కుంతీపుత్రుణ్ణి అనే జ్ఞానం లేదు కాబట్టి, అజ్ఞానం ఉంది కాబట్టి ఆ అజ్ఞానం చేత నేను సూతపుత్రుణ్ణి అని అనుకున్నాడు. కానీ కాలాంతరంలో అతనికే తెలిసి వచ్చింది. శ్రీకృష్ణుడు చెప్పినాడు, సాక్షాత్ సూర్యభగవానుడు చెప్పినాడు, మరి ఆఖరికి స్వయంగా కన్న తల్లి కూడా వచ్చి చెప్పింది, నాయనా నువ్వు నా కుమారుడవే అని. ఇప్పుడు అతనికి తెలిసింది కదా, ఏమని? నేను సూతపుత్రుణ్ణి కాదు, మరేమి కుంతీపుత్రుడనే అని తెలిసింది కదా. ఇప్పుడు అతని యొక్క భావన మారిందా లేదా? నేను వాస్తవంగా సూతపుత్రుణ్ణి కాదు, మరెవరిని? కుంతీపుత్రుణ్ణి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినట్టు? కేవలం దృష్టి మారింది అంతే, భావన మారింది అంతే. కర్ణుడు ఏమన్నా మారిండా స్వరూపం చేత? మొదలు సూతపుత్రుడిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే, ఇప్పుడు కుంతీపుత్రుని అని తెలిసిన తర్వాత మరొక రకంగా అయిండా? ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు స్వరూపం చేత, కానీ దృష్టి మార్చుకున్నాడు అంతే. అదేవిధంగా సచ్చిదానంద స్వరూపమై మనం ఉన్నాం. మన వాస్తవ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం. ఇది మర్చిపోయినాం మనం. అనాది అజ్ఞానం చేత మనము మర్చిపోయి మనము మన స్వాముల వారు చెప్పారు కదా, ఆ సింహమై ఉండి కూడా నేను గొర్రెను, నేను మేకను అనుకుంది. అది నేను మేకను అని అనుకునేటప్పుడు సింహం మేక అయ్యిందా? సింహము తన స్వరూపం మారి మేకలాగా అయ్యిందా? సింహంలాగానే ఉందా లేదా?
మరి నేను సింహమునే అని వేరే సింహం ద్వారా తెలుసుకున్న తర్వాత అందులో ఏమైనా చేంజ్ వచ్చిందా? ఆ సింహం యొక్క స్వరూపంలో పూర్వము నేను సింహమును కాదు మేకను అనుకునేటప్పుడు కూడా సింహమే ఉంది. నేను సింహమును అని తెలుసుకున్న తర్వాత కూడా సింహమే ఉంది. అట్లా నేను రాధాపుత్రుణ్ణి అనుకునేటప్పుడు కూడా కర్ణుడుగానే ఉన్నాడు, కుంతిపుత్రుడే అతడు. తర్వాత నేను కుంతిపుత్రుడిని అని తెలుసుకున్న తర్వాత కూడా కుంతిపుత్రుడే ఉన్నాడు. స్వరూపంలో ఏమీ మార్పు లేదు. మరి ఏం మారింది? భావన మారింది, దృష్టి మారింది. అదేవిధంగా మనం కూడా నేను జీవుణ్ణి, నేను చస్తాను, నేను పుడతాను, నేను ఫలానా జాతి వాణ్ణి, ఫలానా కులం వాణ్ణి, బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాది ఏదైతే మనం ఆరోపించుకుంటున్నామో ఇదంతా కూడా భ్రాంతి, అధ్యాస, భ్రమ. ఇది సత్యం కాదు. అందుకని ఈ భ్రమ తొలగించుకొని మన దృష్టిని మార్చుకొని నేను సచ్చిదానంద రూపుణ్ణి అని తెలుసుకుంటే సరిపోయింది, అంతే. వేదాంతం అబ్బో చాలా కఠినము అంటారు కదా. వేదాంతం ఎవరికి తెలుస్తుంది అని అంటారు. ఇప్పుడు మీకు తెలిసిందా లేదా? ఏం తెలిసింది? చెప్పలేదా? అను గట్టిగాను, నేను సచ్చిదానంద రూపుణ్ణి అని గట్టిగాను. అంతే కదా. లడాయి పెట్టుకోవడానికైతే నోరు పెద్దగా వస్తుంది కదా. నేను సచ్చిదానంద రూపుణ్ణి అనడానికి రావడం లేదే, మెల్లగా వస్తుంది కదా. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహం అస్మి అని ఈ విధంగా గర్జించాలి. ఏ విధంగా సింహం గర్జించిందా లేదా? అట్లా మనం కూడా గర్జించాలన్నమాట. ఈ విధంగా మన స్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ అజ్ఞానం అనేటువంటి కార్పణ్య దోషము ఆవరించింది. అదే దోషము ఇప్పుడు అర్జునుడికి పట్టింది. అదే చెప్తున్నాడు, కార్పణ్య దోషోపహత స్వభావ అని. కార్పణ్య దోషం చేత నేను అపహత చిత్తుడనైనాను అని చెప్తున్నాడు. అయితే మామూలుగా లోకంలో అందరూ అజ్ఞానులే. ఎవరో 100కో 1,00,00,000కో ఎవరో ఒక్కరు జ్ఞానులు ఉంటారు, అంతే కదా. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః అన్నాడు. ఇప్పుడు అప్పుడు ఆ ద్వాపర యుగంలో భగవద్గీత ఆవిర్భవించిన కాలంలో 1000 మందిలో ఒక్కడు సాధకుడు ఉంటాడు. ఆ సాధకుల 1000 మందిలో ఒక్కడు యథాతథంగా తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నటువంటి 1000 మందిలో ఏ ఒక్కడో మాత్రము స్వరూప స్థితిలో ఉండగలుగుతాడు అని చెప్పింది. ఇప్పటి కాలమాన పరిస్థితిని కనుక చూసినట్లయితే ఇప్పుడు 1,00,00,000 తెలుసుకోవాలి. 1,00,00,000 జనాభాలో ఏ ఒక్క సాధకుడు ఉండవచ్చు, అంతే. అయితే మరి అందరు ఏమనుకుంటారు? నాకు అన్నీ తెలుసు అంటారు. ఏం తెలియదు కదా. ఇట్లా అందుకని నీలో ఎంత జ్ఞానం ఉందో అని కాకుండా ఎంత అజ్ఞానం ఉందో నిన్ను నువ్వు శోధించి చూసుకో అంటాడు సోక్రటీస్ అనేటువంటి ఒక మంచి తత్వవేత్త. నీలో ఎంత జ్ఞానం ఉందో అది చూడకు, కానీ ఎంత అజ్ఞానం ఉందో చూసుకో. నీలో ఎన్ని గుణాలు ఉన్నాయో చూసుకోకు, ఎన్ని దోషాలు ఉన్నాయో చూసుకో అంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే తన అజ్ఞానాన్ని గుర్తుపట్టగలుగుతాడో, తన దోషాన్ని తాను గుర్తుపట్టగలుగుతాడో సవరించుకోగలుగుతాడు. తన దోషమే తనకు తెలియకపోతే ఎలా సవరించుకుంటాడు, ఎలా సరిదిద్దుకుంటాడు? కొంతమందికి తనకి ఏం రోగం ఉన్నదో తెలియదు, వానికి ఏ రోగం ఉన్నదో తెలియదు, కానీ బాధపడుతూ ఉంటాడు. అట్లా
ఈ అజ్ఞానం ఉన్నదని కూడా తెలుస్తలేదు లోకులకు. ఉల్టా అహంకారం చేత నాకు అన్నీ తెలుసు అని అంటున్నాడు. కాబట్టి తప్పును అర్జునుడు స్వీకరించినాడు. కొంతమంది పుణ్యాత్ములు వివసులయ్యి ఒక్కోసారి కాలు జారుతుంది వాళ్ళకు కూడా, కానీ వెంటనే వివేకం ఉన్నది కాబట్టి వెంటనే సరిదిద్దుకొని తప్పును ఒప్పుకుంటారు. అయ్యో నా చేత పొరపాటు అయింది కదా అని వెంటనే తప్పును ఒప్పుకుంటారన్నమాట. అట్లా అర్జునుడు కూడా తన తప్పును ఒప్పుకున్నాడు. నాకు అజ్ఞానం అనే దోషం ఉంది, హే కృష్ణ, హే పరమాత్మ అని నన్ను రక్షించు అని వేడుకుంటున్నాడు. తప్పును ఒప్పుకోక ఒప్పని సమర్థించుకునే వానికి ఏనాడు ఉద్ధరణ అనేది లేదు. తప్పును ఒప్పుకోడు, ఉల్టా తిరిగా ఏం చేస్తాడు వాడు, నేను ఏం తప్పు చేయలేదని వాని తప్పును సమర్థించుకోవడానికి మరొక తప్పు చేస్తాడు వాడు. అటువంటి వానికి ఎన్నడూ కూడా జ్ఞానం కలగదు, వాడు ముక్తుడు కాడు. తప్పును ఒప్పుకుంటే అది పొరపాటు కింద లెక్కకు వస్తుంది, కానీ తప్పును సమర్థిస్తే అది మహాపాపంలో గణన అవుతుంది. అందుకని ఇంతవరకు మనం కూడా తెలిసి కొన్ని పాపాలు చేసి ఉండవచ్చు, కొన్ని తెలియక కూడా జరగవచ్చు, జరుగుతాయి, తెలియక కూడా కొన్ని జరుగుతాయి. ఏ విధంగా జరుగుతాయి చెప్పండి? మీరంతా గృహస్థులు కదా, తప్పకుండా మీరు పాపాత్ములే. స్వామీజీ అట్లెట్లా అంటున్నావు నువ్వు అని అంటే, మీరు స్నానం చేయడానికి నీళ్ళు వేడి చేసుకుంటారా లేదా? వేడి చేసుకుంటారు కదా, అందులో ఎన్ని పురుగులు ఉన్నాయి చూసినావా నువ్వు? మరి అవి చచ్చిపోతాయా లేదా? చనిపోతాయా లేదా? ఇప్పుడు వాటిని చంపిన వాళ్ళు అయినరా లేదా మీరు? మరి ఇప్పుడు పాపం చేసినారా పుణ్యం చేసినారా మీరు? మరి ఇప్పుడు నేను అన్నమాట నిజమా కాదా? ఒప్పుకొని తీరాలే అంతే. బెండకాయలు కోస్తారు, అందులో పురుగు కట్ అయి బయటపడుతుంది. ఇప్పుడు దాన్ని చంపినరా లేదా? ఇప్పుడు పాపం వచ్చిందా లేదా? మరి మీరు పాపాత్ములా కాదా? ఇప్పుడు చీపురుతోని మీరు ఇల్లుని శుభ్రం చేస్తూ ఉంటారు. ఆ చీపురు కింద ఎన్ని క్రిములు చనిపోతాయో మీకు తెలుసా? తెలియవు కదా. మీరు పిండి విసురుతారు, గింజలు ఆ విసుర్రాయిలో, ఇప్పుడు ఎవరు విసుర్రాని లేదు, కానీ అంత మషిన్ లోపల చేస్తాం. ఆ మొత్తం మీద ఏదో ఒక ప్రకారంగా ఆ గింజల్లో చిన్న చిన్న రంధ్రాలు అక్కడక్కడ ఉంటాయి, చూసారా? ఆ రంధ్రాలు ఎవరు చేసినారు? నువ్వు చేసినావా? పురుగులు. మరి అందులో పురుగులు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేసినాం? పిండి చేసినాం మొత్తం. ఇప్పుడు పురుగులు ఏమైనాయి? చనిపోయినాయి. ఈ పాపాలని మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? చెయ్యాలని చేస్తున్నారా మీరు? చెయ్యాలని చేయడంలే, కానీ జరిగిపోతున్నాయి పాపాలు. అంటే నేను అదే చెప్పిన, కొన్ని తెలిసి చేస్తాము, కొన్ని తెలియక కూడా పాపాలు జరిగిపోతూ ఉంటాయి కదా. అందుకని ప్రతివాడు కూడా పాపాత్ముడే. ఏ పాపం చేయని వాడు ఎవడో చూపండి, అంతే కదా. చెప్పండి, వక్షస్థలం మీద చెయ్యి వేసుకొని నేను ఏ పాపం చేయలేదని. పాపం చేయకపోతే మనుష్య జన్మనే రాదు, ఎందుకంటే పుణ్యపాపం మిశ్రితమైనటువంటి జన్మ కాబట్టి పాపాత్ములమే. అందుకని ఈ పాపము ఏదైతే ఉందో దీన్ని సమర్థించుకోరాదు. మేము నిష్పాపులం, మేము ఏ పాపం ఎరుగము అని సమర్థించుకోరాదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి మీకు ఉన్న రోగం చెప్పుకుంటారా లేదా? చెప్పుకోకపోతే వాడు వైద్యం ఎలా చేస్తాడు? చెప్పుకోక తప్పదు. అది ఎంత గుహ్యమైనటువంటి రోగమన్నా ఉండని చెప్పుకోవాలనే పడుతుంది అక్కడ పోయిన తర్వాత. అట్లే గురువు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా
వాడు స్పష్టంగా చెప్పుకోవాలి, అయ్యా నేను ఎన్నో పాపాలు చేసినాను, అయ్యో నేను పాపాలు చేసుకున్నాడు చెప్తాడండి. అంటే ఈ జన్మకు వచ్చిందే పాపం, శరీరాన్ని తీసుకొని రావడమే పాపం. కాబట్టి నేను పాపాత్ముని, నేను అజ్ఞానిని, నాకు ఈ పాపం నుంచి ఈ అజ్ఞానం నుంచి బయటపడేయి హే గురుదేవా అని గురుదేవుని దగ్గరికి వచ్చి శరణాగతి అవుతాడు. అట్లా ఇక్కడ అర్జునుడు కూడా స్పష్టంగా చెప్తున్నాడు, నేను అజ్ఞానం చేత కొట్టబడినాను, కార్పణ్య దోషం చేత కొట్టబడినాను అని స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు. మనం కూడా ఒప్పుకోవాల్సిందే, స్వామి నేను అజ్ఞానిని ఉన్నాను, నాకు జ్ఞానాన్ని బోధించండి. నేను అజ్ఞానిని ఉన్నప్పుడే అని ఎప్పుడైతే ఒప్పుకున్నావో అప్పుడు నేను పాపాత్ముని కూడా ఒప్పుకున్నట్లయింది. పాపాత్ముని నోటితో చెప్పనక్కర్లే. అందుకని నేను అజ్ఞానిని ఉన్నాను, హే గురుదేవా నాకు జ్ఞానబోధ చేసి నన్ను తరింప చేయండి అని మనం ప్రార్థించాలి. అదేవిధంగా ఇక్కడ కూడా అర్జునుడు అట్లే ప్రార్థిస్తున్నాడు. సాది మాం త్వాం ప్రపన్నం, హే శ్రీకృష్ణ పరమాత్మ, హే జగద్గురు, నీకు శరణాగతి పొందినటువంటి నన్ను, నీకు ప్రపన్నుడనైనటువంటి నన్ను రక్షించు అని కోరుకున్నాడు. అయితే ఇంత దగ్గర కృష్ణార్జునులకు ఏం సంబంధం ఉండే? బావమరది సంబంధం, అవును కదా. ఇప్పుడేం సంబంధం కుదిరింది? కొత్త సంబంధం వచ్చింది ఇప్పుడు, గురు శిష్య సంబంధం. ఎప్పుడైతే శిష్యత్వాన్ని స్వీకరించవో, ఎంతవరకైతే శిష్యత్వాన్ని స్వీకరించవో అంతవరకు బోధించడానికి వీల్లేదు. ఇదంతేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయతి. భగవంతుడే స్వయంగా చెప్తాడు 18వ అధ్యాయంలో, ఎవడైతే తపస్సు చేయడో, ఎవడైతే నా భక్తుడు కాదో, ఎవడైతే నన్ను ద్వేషిస్తాడో అటువంటి వానికి ఈ గీతాతత్వాన్ని బోధించవద్దు అన్నాడు. కానీ ఎవరైతే గురువుకు శరణాగతి అయ్యి నిష్కల్మషమైనటువంటి హృదయంతో, శుద్ధ అంతఃకరణంతో గురువును శరణాగతి అయ్యి ప్రార్థించినట్లయితే చెప్పవచ్చు. అందుకని శిష్యుడైనటువంటి వానికే ఆత్మతత్వాన్ని బోధించాలి అనేటువంటి శాస్త్ర నియమం ఉంది. కాబట్టి అర్జునుల వారు కూడా, అతడు కూడా పూర్వం అనేక శాస్త్రాలు చదివినాడు, ఆ జ్ఞానం ఉంది కాబట్టి, ఆ ఇంగిత జ్ఞానం ఉన్నది కాబట్టే ఇప్పుడు శిష్యత్వాన్ని స్వీకరించాడు. అప్పుడే కానీ శ్రీకృష్ణ పరమాత్మ నోరు తెరిచి, నోరు విప్పి ఆత్మజ్ఞానాన్ని బోధించినాడు. సరే, అంతవరకు మరి 80 సంవత్సరాల వయస్సు వచ్చింది అర్జునుల వారికి. ఇంత దగ్గర కూడా శ్రీకృష్ణుని యొక్క సహవాసంలో ఇన్నేళ్లుగా ఉన్నాడు, కానీ ఆత్మజ్ఞానాన్ని మాత్రం బోధించలే. ఎందుకు? శిష్యుడు కానిదే బోధించకూడదు. ఇది నియమం ఉన్నది, శాస్త్ర నియమం. అయితే అర్జునుడు ఏం కోరినాడు ఇక్కడ అంటే, ప్రేయస్సును కోరలే, శ్రేయస్సును కోరినాడు. ప్రేయస్సు అంటే ఈ లోక సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి సుఖోపభోగాలు ప్రేయస్సు అనబడతాయి. శ్రేయస్సు అంటే మోక్షం, నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం, దానికి శ్రేయస్సు అంటారు, నిత్యమైన మోక్షం. అది కోరినాడు ఇక్కడ. యత్ శ్రేయ స్యాత్ తన్ బ్రూహి అన్నాడు. ఏది నాకు శ్రేయస్సో అది చెప్పండి అని అడుగుతున్నాడు ఇక్కడ, ప్రేయస్సు అడగలే. మిగతా విషయం రేపు ఉదయం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.